హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ మనం మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. నేను చెప్పబోయే రెసిపీ చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. బేసిక్ రెసిపీ. దానికోసం మనం మష్రూమ్ 2 ప్యాకెట్స్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకో బౌల్లో రైస్ అయితే నానబెట్టుకోవాలి. 3/4 kg 1 hour నానబెట్టుకుంటే సరిపోతుంది. సో పోపు కోసం ప్యాన్లో నెయ్యి 4 to 5 టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులో మసాలా సామాన్లు వేసుకోవాలి. ఆకు, పువ్వు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ స్లైసెస్ ఇంకా పచ్చిమిర్చి స్లైసెస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ అయితే వేసుకొని వాటర్ పోయినంత వరకు బాయిల్ చేసుకోవాలండి. మష్రూమ్ పీసెస్ బాయిల్ అయ్యేలోపు ఒక కప్లో జీడిపప్పు ఇంకా గసగసాలు నానబెట్టి వాటి పేస్ట్ చేసి మనం పులావ్ పోపులో అయితే వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవనివ్వాలి. అయ్యాక దాంట్లో రైస్కి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం రోజ్ పెటల్స్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ని అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసేసాక వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. పులావ్ అయితే అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి చాలా వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.